హలో దోస్తులు, వెల్కమ్ టు హోమ్ రెనోవేషన్ సిరీస్ పార్ట్ 5. మా ఎక్స్టెండెడ్ హాల్ కమ్ కిచెన్ కి టైల్స్ వేపిద్దామని అయితే అనుకొని కొత్తగూడెంలో ఉన్న జై మాతా మార్బుల్స్ టైల్స్ అండ్ శానిటరీకి అయితే వచ్చేసినాము. ఈ టైల్స్ అనేవి మనకి తెలియని సబ్జెక్ట్ అన్నమాట. అసలు దాని గురించి ఏమీ తెలియదు. ఇందులో ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు తెలియదు. ఫ్లోర్ టైల్స్ అంట, కిచెన్ టైల్స్ అంట, అండ్ బాత్రూమ్ అండ్ బాల్కనీ టైల్స్ అని చాలా చెప్పారు. మనం షాపింగ్కి వెళ్తే 100 రకాల కలర్లు ఉన్న డ్రెస్సులు చూపిస్తేనే ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఈ టైల్స్ ఏమో అన్ని ఒకటే కలర్ కనిపిస్తున్నాయి. ఏది తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు నాకు. ఈ కలర్స్ తో పాటు మనకి సైజెస్ కూడా ఉంటాయి కదా. సో 1, 1.5, 2x2, 2x4, 4x6 ఇట్లా అనమాట. మేమైతే 2x4 అయితే అనుకుంటున్నాము, ఎందుకంటే మార్బుల్ లుక్ వస్తుంది అండ్ నీట్ ఫినిషింగ్ ఉంటది కదా అని చెప్పి. మా తమ్ముడేమో సజెస్ట్ చేస్తున్నాడు అనమాట, లైట్ కలర్ తీసుకోక బ్రైట్నెస్ ఉంటుంది ఇంట్లో, నీకు వీడియోస్కు కూడా మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి. నేనేమో మురికైపోతుంది వసీం అని చెప్పి నేనేమో కన్విన్స్ చేస్తున్నా. ఇక ఆర్యన్ అయితే ఇవేం పట్టించుకోకుండా ఫుల్ బిందాస్ గా తిరుగుతున్నాడు. ఇక్కడ నచ్చినవన్నీ చూపించేస్తున్నాడు. చూడండి, ఈ సింక్ బాగా నచ్చిందంట, గోల్డెన్ కలర్ లో ఉంది కదా, మంచి అట్రాక్ట్ అవుతుంది వాడికి. मतलब 2x4 का 4 पीस लगता, 2 बॉक्स होता बस. फिर नीचे भी होना ना, नीचे तो आ रहा है ना वो फ्लोरिंग डाल. नीचे नहीं, ए प्लेटफॉर्म और ए प्लेटफॉर्म. మన ఇంటితో పాటు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా బాత్రూమ్ కి అండ్ ఫ్లోర్ టైల్స్ అయితే చూడడానికి అయితే వచ్చినాము. సో ఇక్కడైతే అంత కలెక్షన్ ఏం నచ్చలేదు మాకు, సో అదైతే స్కిప్ కొట్టేసినాము. వాళ్ళు ఫ్లోర్ కోసం అయితే చూసేసినాం, కానీ కిచెన్ కి మాత్రం కొద్దిగా డార్క్ కలర్ అయితే చూస్ చేసుకుంటున్నాము, ఎందుకంటే మరకలు బాగా పడతాయి కదా. वॉल्स अरे ये टाइल ओके, लेकिन ये टाइल नॉट ओके. टच नहीं, टच पे ये अच्छा है ना, ये डालने का अच्छा रहता है वॉल्स को. मतलब ये पसंद नहीं आ रहा, ये डाल दो. देखेंगे इसमें मॉडल है पूजा रूम की, ये किचन का. नो 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 ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ మాకే నచ్చట్లే అనమాట. ఇట్లా లైన్స్ ఉన్న ప్రింట్స్ ఉన్నా నాకు ఎందుకో నచ్చట్లేదు, ప్లెయిన్ గా ఉండాలి అని అనుకున్నాము. సో ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయంట. హై గ్లాస్ అయితే చూపిస్తా అన్నాడు. फिर हाई ग्लोसी जाओ, हाई ग्लोसी डालो, वो कलर दिखा देता है. गोल्ड में आ रहा है. किचन का हाई ग्लोसी है ओ बैक सेट ये है. कैसा है? नीचे प्लेटफॉर्म ब्लैक डाल ले सकते हो इसमें. हाँ डाल लेते हो. ये रहा इधर, दिस वन ऊपर है. कैसा किचन प्लेटफॉर्म में ऐसा ब्लैक, एक खाली प्लेन ब्लैक नहीं रहना, सब मिक्सअप रह सकता ना. तुमको एक बॉक्स में 2 पीस आते हैं ना. हाँ 2 पीस. 2 बॉक्स 3 ये 3 पीस है, 3 पीस खाना पड़ता. अच्छा नहीं, 4 आते, 4 लेकिन मोल्डिंग नहीं रहता. फिर उसमें मोल्डिंग नहीं कर सकते. अच्छा है. वाटर चेंज रुक जाते अपन का, सॉल्टी वाटर टाइप ना रुक जाता. क्लीन नहीं होता वो. इस पे क्लीन आ जाता. ये ऐसा ये अच्छा है. पानी गिरे तो रुकता नहीं इस पे, ऐसा रहता. ये हम लोग के वॉशरूम के वो सेट.
టైల్స్ అని సెలెక్షన్ అయిపోయి ఇంటికి వచ్చే లోపు దారిలో అయితే రైస్ గ్రాండ్ దగ్గర ఆగి కాస్త అయితే చాయ్ అండ్ సమోసా అయితే తినేసినాము. ఈ ఇంటి పనిలో పడి ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. బ్రెయినే పని చేయట్లేదు. ఫుల్గా రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కాసేపు, కానీ అది కూడా కుదరట్లేదు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఈ ఇంటి పని అన్నట్టు ఆలోచించుకుంటూ ఉండిపోతున్నాము. అండ్ ఇంటి ఫ్లోర్ టైల్స్ అయితే వేయడం స్టార్ట్ అయిపోయింది. మనం సెరోన్ కంపెనీది అయితే తీసుకున్నాము. 2x4 సైజ్ అనమాట. మనకి మొత్తం కిచెన్ అండ్ ఫ్లోర్ టైల్స్ కలిపి 13,000 దాకా అయిందనమాట అప్రాక్స్గా. మన కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇక్కడ నుంచి టైల్స్ స్టార్ట్ అయితే ఆ పైన మక్కు దగ్గర మాత్రం టైల్స్ రావని అనుకున్నాం, కానీ తర్వాత మాత్రం వేయించినాం అనమాట కొద్దిగా కిటికీ లెవెల్లోకి. ఆల్రెడీ మా ఇంటి ముందు పార్కింగ్ టైల్స్ ఉన్నాయి. అవి వేసింది చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మా తమ్ముడే వేసిండనమాట. అండ్ సూపర్ పర్ఫెక్ట్ గా వేస్తాడు. ఎప్పుడు వేసినా కూడా అసలు ఇంత కూడా వంక పెట్టడానికి ఉండదు. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటది. సో ఈసారి కూడా మా తమ్ముడినే పిలిచినాము వేయడానికి. హాల్లో ఫ్లోర్ టైల్స్ వేయడానికి ఒక 1 డే అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ డే కొద్దిగా కూడా మనం తొక్కడానికి ఉండొద్దు అనమాట. అప్పుడే అవి స్ట్రాంగ్ ఉంటాయని చెప్పిండ్రు. ఈ బ్లాక్ మీద ఆరెంజ్ షేడ్ వచ్చిందేమో మన కిచెన్ ప్లాట్ఫామ్ కోసం అని అయితే తీసుకున్నాము. మొత్తం బ్లాక్ అయితే ఎక్కువగా యూజ్ చేయరు కదా, సో కొద్దిగా ప్రింట్ డిఫరెంట్ గా తీసుకున్నాము. అండ్ సింక్ కూడా దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు గోల్డ్ కలర్ లో అయితే తీసుకున్నాము. సింక్ అయితే నాకు భలే నచ్చింది. దీని కాస్ట్ అయితే ఒక 3K వరకు అన్నారు. అండ్ 2,500 లో అయితే మనకి వచ్చేసింది అనమాట. ఈ కిచెన్ టైల్స్ లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది మాత్రం హై గ్లాసీ కిచెన్ టైల్స్ అంట. సో మంచి షైనింగ్ అయితే వస్తుంది లైటింగ్ కి. బాత్ టబ్ తెరా, బాత్ టబ్, బాత్ టబ్ అంతే ఉస్మే దాల్తా. చాలా మంది ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్ వేపిద్దాము అన్న థాట్లో ఉంటాం కదా. సో అది చాలా ఎక్కువ కాస్ట్ కదా. సో మనం ఎఫోర్డబుల్ ఉంటే వేయించుకోవచ్చు, లేదంటే మనం టైల్స్కి ఆప్ట్ అవ్వచ్చు. అది కూడా మంచి ఫినిషింగ్ ఉంటుంది. మార్బుల్ లాగానే అనిపిస్తుంది చూడ్డానికి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే ఉంటుంది. కానీ పర్ఫెక్ట్గా పనిచేసే వాళ్ళు దొరికితేనే మనకి ఆ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. డానీ బ్రో అయితే అందులో ఎగ్దమ్ అన్నట్టు సూపర్ పర్ఫెక్షనిస్ట్ అసలు. మన కొత్తగూడెం లేదంటే దగ్గర ఎవరైనా టైల్స్ వేపియాలనుకుంటే మా బ్రదర్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతకి వర్క్ చూసి మీరైతే నచ్చితే చేయించేసుకోవచ్చు. కొంతమంది టైల్స్ వేయించేటప్పుడు మన ఐడియాస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, మనం చెప్తే వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అన్నట్టు చేసేస్తారనమాట. అండ్ కొంతమంది ఏమో ఇట్లా కాదండి, ఇట్లా చేస్తే మీకు ప్రాబ్లం వస్తుంది, సో ఈ విధంగా చేద్దాము అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మా బ్రదర్ ఒక్కడనమాట. సో మేము ఎంత చెప్పినా లేదు ఇది పర్ఫెక్ట్ మెథడ్, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మాకు. సో అదే మాకు బాగా నచ్చింది. విండో లెవెల్ వరకు టైల్స్ వస్తాయని నేను అనుకున్నా, కాకపోతే హాఫ్ వరకే వేసిరు చూడండి. మాకు అక్కడ వరకే టైల్స్ వస్తాయని చెప్పిండు. ఎందుకంటే మక్కేసిన తర్వాతకి టైల్స్ అయితే ఆగవంట. సో నాకు కంపల్సరీ కావాలని చెప్పిన తర్వాతకి మొత్తం మక్కు గీకేసి మరీ వేసిరనమాట టైల్స్. ఇంత హైట్ బా చాలదా? పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఏదో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి సగం వరకే ఆపేసినాం అనమాట. సో నెక్స్ట్ డే అయితే వచ్చేసి మొత్తం మక్కు గీకేసి దాని పైన వరకు అయితే టైల్స్ అయితే వేసేసిండ్రు. ఇక మేము ఫుల్ హ్యాపీ అనమాట. సో అదే లుక్ మంచిగా అనిపించింది మాకు ఆ సగం టైల్స్ కంటే కూడా. ఒకవైపు నుంచి ఇంటి పనులు అయితేనే ఉన్నాయి. మమ్మీ మాత్రం ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేసేసింది. కనకాంబరం మొక్కలు, చామంతి మొక్కలు అండ్ కూరగాయల మొక్కలు కూడా వేసేసింది ఇంటి వెనకాల. అది మీకు వేరే బ్లాగ్లో అయితే చూపించేస్తా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, నాకైతే చాలా నచ్చినాయి. ఈ చలికాలంలో అయితే చామంతి మొక్కలు అయితే సూపర్గా పూలు పూస్తాయి అసలు. అరే నేనైతే పొద్దున్నే లేచి చామంతి మొక్కల దగ్గర కూర్చొని బ్రష్ చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూని. कोशा कलर डैडी हो
పింక్, గ్రీన్ బోలా గ్రీన్, గ్రీన్. ఇక మా పాత 2 బెడ్రూమ్స్లో అయితే పిఓపి సీలింగ్ ఉంది. దానికి పట్టి ఉంటుంది కదా చుట్టూ, సో ఆ పట్టి మాత్రం విరిగిపోయిందనమాట ఒక రూమ్లోది. సో మిగతా అంతా మనం తీపిచ్చేసి కొత్త పట్టి వేపిద్దామని అనుకున్నాము. ఫస్ట్ ఒకరిని పిలిపించి మాట్లాడితే 8,000 అన్నాడు ఓన్లీ పట్టికి. మేము 2 రూమ్లకు కలిపే 10,000కి చేపించినప్పుడు సో చాలా కాస్ట్ అనిపించి ఇంకా వేరే వాళ్ళని పిలిస్తే వాళ్ళు 3,000లో చేస్తామని చెప్పారు. సో చేపించేసినాం అనమాట. నీట్ ఫినిషింగ్ అయితే ఉంది, పర్లేదు, పాత రూమ్లే కదా అన్నట్టు చేపించినాం, కానీ మంచిగానే చేసిండు. అండ్ ఈ గ్రానైట్ ట్రై అయితే తెప్పించినాము కిచెన్లోకి. ఎక్కడికో గెస్ చేయండి చూద్దాం. అండ్ దీన్ని అయితే మంచిగా షేప్ చేపిస్తున్నాము. దీన్ని సింక్ పక్కకైతే పెట్టేయడానికి, ఎందుకంటే మనది హాల్ కమ్ కిచెన్ కాబట్టి సింక్ ఓపెన్గా కనబడతా ఉంటుంది. అండ్ ఏమన్నా డిష్ వాషర్స్ ఏమన్నా బ్రషెస్ పెట్టినా కూడా గలీజ్గా కనబడుతుంది అనమాట. సో ఇదైతే మేము మంచిగా ఇట్లా పెట్టించేద్దాము, దానికి మంచిగా చాటుగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం అనమాట. గోడకి ఒక చిన్న గాడిలాగా అయితే కొట్టేసిండు డ్రిల్ పెట్టేసి. టైల్ పైన గ్రానైట్ ఫిక్స్ చేయడానికి ఎరైల్ డైట్ గమ్ అయితే యూజ్ చేసిండు. చాలా హెవీగా అది వర్క్ చేస్తుంది అనమాట, అది గమ్ స్టిక్ అవ్వడానికి. ఈ మొత్తం వర్క్ హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు అయితే ఆర్యని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు అయిపోతుంది. మా అందరికీ వంతులు వేసుకొని మరీ చూసుకుంటున్నాం వాడిని, అంత చికా చేస్తున్నాడు. కాసేపు కూడా ప్రశాంతంగా కూర్చోవట్లేడు. 2 days ఆగైతే మనకి ఫ్లోర్ టైల్స్ వేయడం స్టార్ట్ చేసినాము. ఫ్లోర్ టైల్స్ అయ్యాక పెయింటింగ్ వేస్తామని చెప్పారు కాబట్టి ఇది తొందరగా అయిపోతే బాగుండు అని అనుకున్నాం అనమాట. 1 dayలోనే ఫినిష్ చేసేసిండు బ్రదర్. అండ్ నెక్స్ట్ డే ఆరడానికి టైం ఇవ్వాలి, లేకపోతే మొత్తం టైల్స్ అటు ఇటు అయిపోయి మొత్తం వంకర టింకర్ అయిపోయి మనకి ఫినిషింగ్ మంచిగా ఉండదు అనమాట. టైల్స్ వేసే ముందు వేసిన తర్వాతకి చాలా హైట్ డిఫరెన్స్ వచ్చింది రూమ్ కి. అప్పటి వరకు మాకు అర్థం కాలే అనమాట ఈ రూమ్ ఎంత హైట్ వస్తుంది అని చెప్పి. కిచెన్ కి కిటికీ లెవెల్ వరకు మళ్ళీ టైల్స్ అని అనుకున్నాం కాబట్టి ఇంకొక బాక్స్ ఎక్స్ట్రా అయితే పడింది. మొత్తం 15,000 వరకు అయితే పడింది అనమాట. సో తమ్ముడు వేయడానికి మజూరి మాకు ఒక 10,000 వరకు తీసుకున్నాడు. మొత్తం కలిపి మనకి 25 వరకు అయితే వచ్చింది ఎక్స్పెన్సెస్. అండ్ మనకి తెలిసిన వాళ్ళు ఉంటే మజూరి తక్కువ తీసుకోవచ్చు. అండ్ మనం తీసుకునే టైల్స్ సైజ్ ని బట్టి కూడా మనకి చాలా వరకు కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మన రూమ్ డైమెన్షన్స్ ని బట్టి కూడా మనకి చాలా కాస్ట్ డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. సో మన రూమ్ని బట్టి, మనం సెలెక్ట్ చేసుకునే టైల్స్ని బట్టి, మనం మాట్లాడుకునే మనిషిని బట్టి కూడా చాలా వరకు కాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. పర్టికులర్గా ఇంతనే అవుతుందని అయితే నేను చెప్తలేను. టైల్స్ వేసిన తర్వాతకైతే మొత్తం లుక్కే మారిపోయింది రూమ్ది. చిన్న రూమ్ అయినా కానీ మాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. డోర్స్కి అండ్ టైల్స్ ఫ్లోరింగ్కి అండ్ మా కిచెన్కి అండ్ పైన సీలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, దానికి కూడా మంచి కాంబినేషన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెల్ఫ్స్ కింద ఇట్లా ఒక స్టెప్ అయితే రావాల్సిందే, ఎందుకంటే మనం వాష్ చేసినప్పుడు వాటర్ అంతా అటు పోకుండా అండ్ నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుంది చూడడానికి. మరి ఈ హోమ్ రెనోవేషన్ సిరీస్ మీకు నచ్చిందా? మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి దోస్తులు. బాయ్ బాయ్ దోస్తులు.